మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 96 జీవో ఇచ్చిన తర్వాత దాదాపుగా రాష్ట్రంలో 5 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్ అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. ఈనాటితో వచ్చిన వాళ్ళు కాదు, ఈరోజు నిన్నో మొన్న వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళంతా కూడా వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ తాతల నుంచి కూడా ఎప్పుడైతే రిజిస్టర్ ఆఫీస్ పుట్టిందో ఆ రోజు నుంచి కూడా వాళ్ళు చాలామంది కూడా డాక్యుమెంట్ రైటర్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తరపున అట్లే వాళ్ళ కుటుంబం అంతా కూడా రావడం జరిగిన పరిస్థితి కూడా అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేసే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటే అన్ని PPP విధానంలోనే ముందుకు పోతూ ఉంటాడు. ఇంతమంది ఈరోజు ఏం కావాలనే పరిస్థితి కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఆయన ఏదనుకుంటే అదే చేస్తూ ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రంలో కనపడతా ఉందని చెప్పేసి కూడా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఏదన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన ఏమంటారంటే మేమేం డాక్యుమెంట్ రైట్లు రద్దు చేయలేదు, ఏదన్నా కూడా పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏ విధంగా చేసినామో మేము కూడా అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్ కూడా సేవా కేంద్రంగా ఏర్పాటు చేసి ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు అంటే ఇక్కడ చేసుకోవచ్చు అక్కడ చేసుకోవచ్చు అంటే ఎక్కడ త్వరగా అవుతుందో అక్కడ చూస్తారు. కానీ వచ్చిన రిజిస్టర్ చేసుకునే వాళ్ళంతా కూడా ఎక్కడైతే త్వరగా అవుతుందని ఆలోచన చేస్తారు. ఆయనే చెప్తా ఉన్నాడు, ఇంకా వెయిట్ చేసే పని లేదు, ఏమీ లేదు, ఏ పరిస్థితి లేదు, ఎవరికైనా కానీ ఇమ్మీడియట్గా ఈ సేవా కేంద్రానికి వస్తే ఇమ్మీడియట్గా చేసేస్తామని చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా అంటే అశ్వత్థామాత కుంజ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. చూస్తూ ఉంటే చెప్పే పని ఏం లే, ఎందుకంటే పొగబెట్టి అదేమంటారు అదే పరిస్థితి జరుగుతూ ఉంది. కొమ్మన్ లేక పొగబెట్టినట్లు వీళ్ళకి మళ్ళీ ఏం కావాలి, ఆ ఫ్యామిలీలు అంతా ఏం కావాలి. ఈరోజు ఏదో ఇప్పుడుండే పరిస్థితుల్లో వీళ్ళకి ఈ విధంగా వాళ్ళు తొలగించింది లేదంటాడు, మళ్ళీ ఈ పద్ధతి తీసుకొని వస్తా అంటాడు. మరి వాళ్ళు ఏం కావాలి ఇప్పుడు అనేది కూడా ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి ఏం లే. ఎందుకంటే ఏమైనా కానీ చేసేదంతా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి ఆలోచనతో చూస్తూ ఉన్నాం రాష్ట్రం అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ప్రభుత్వం ద్వారా పనిచేసే పనులన్నీ కూడా ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు, మెడికల్ కాలేజీలు తెస్తే అదే పని చేశాడు, పోర్టులు అవే పని చేశాడు. ఎక్కడెక్కడైతే ఆయనకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా PPP పద్ధతిలోన ఇచ్చేసి దుమ్ము దులుపుకునే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. మా రాష్ట్రంలో 5 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారని కూడా మా దృష్టికి వచ్చింది. కాబట్టి మళ్ళీ వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, ఇప్పుడే నిరుద్యోగాలు ఎక్కువైపోయినారు, ఏమి పని లేక పాట లేకుండా బజార్లో తిరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఎలక్షన్ ముందంతా కూడా ఎంతో ప్రగల్భాలు పలికినారు, అన్నీ చూసి అన్నీ ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఏమి. ఈరోజు వీళ్ళందరినీ కూడా రోడ్డుకి ఇచ్చే పని ఏముందని చెప్పేసి నేను మా ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదన్నా దీనికి సమాధానమే లే. ఎన్ని రోజులు చేసినా ఆయన లెక్క పెట్టే పరిస్థితి కూడా లేదు. ఎన్ని రోజులు నువ్వు కూర్చున్నా, నిరాధ్యక్ష కూర్చున్నా కూడా లెక్క పెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయడు. వాళ్ళ ఇష్టం మేమేం రద్దు చేయాలని చెప్పే మాటే మాట్లాడతాడు. కానీ ఏదన్నా కూడా దీనికి వేరే సమాధానం ఉందని చెప్పేసి కూడా వీళ్ళకి కూడా బాగా తెలుసు. వీళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం ఎందుకంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇది స్వతహాగా. ఎందుకంటే ప్రజలు నమ్మినారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలోన ఏ రోజు కూడా ఏ విధంగా కూడా ఎవరికి ఇబ్బంది పట్టే పరిస్థితి ఏం చేయలే. అయినా కూడా ఈ ప్రభుత్వంలో ఈ అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చిన ప్రభుత్వం ద్వారా ఈరోజు ఈ విధంగా చేస్తూ రాష్ట్రం అధోగతి పట్టిస్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. దాదాపుగా 3.5 లక్షల కోట్లు అప్పు చేసి ఇప్పటికే 2 ఏళ్లలోనే రాష్ట్రాన్ని ఇంకో పక్కగా పట్టించే పరిస్థితి వస్తూ ఉంది. ఇన్ని అప్పులు చేస్తూ ఉన్నా మళ్ళీ ఏమైపోతా అని చెప్పేసి ప్రజలు ఆలోచించే పరిస్థితి కూడా లేరు. ఏదన్నా ఉచితం అంటేనే ఎందుకంటే ఆశపడతారు ఎవరైనా కానీ పేదవాళ్ళు. ఆ పరిస్థితుల్లోన ఆ విధంగా నమ్మినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఉచితంగా ఇచ్చారు, ఎంత ఇవ్వాలో అంత కలిగి ఇచ్చినారు. కానీ ఈయన మాదిరిగా అన్ని ఫ్రీ, బస్సు ఫ్రీ, సిలిండర్ ఫ్రీ, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి, ఎంతమంది ఉంటే అంతమందికి 18 ఏళ్ళ తర్వాత 18,000 నిరుద్యోగ భృతి, ఈ విధంగా ఈరోజు రైతు భరోసాకి వాళ్ళకి పెంచి ఇచ్చిన పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎవరైనా ఆశపడతారు. దాని గురించి ఆలోచించే పనిలే. మళ్ళీ ప్రభుత్వాన్ని తెచ్చుకొని తలనొప్పి తెచ్చుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ వీళ్ళ గోడు ఎవరు వింటారు? ఇప్పుడు ఏదున్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆయనేం మాట మార్చే ఇంకా అయిపోయింది. జీవో ఇష్యూ చేసినారు కాబట్టి దాన్ని రద్దు చేసే పరిస్థితి కూడా లేదు. ఏదున్నా ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచించలే.
ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఉన్నాడు, మనకి మన ఆదాయం తగ్గట్టుగా మనకి ఇస్తా ఉన్నాడు. వాటికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పటికే 300 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎందుకంటే అభివృద్ధి చేసినాడు ఆయన. ఏదున్నా కూడా నాడు నేడు కింద స్కూల్ బాగా చేసినాడు, హాస్పిటల్ బాగా చేసినాడు, 17 హాస్పిటల్ తీసుకొచ్చినాడు, ఓడరేవులు బాగా, ఎయిర్పోర్ట్లు, ఇది సీపోర్ట్లు బాగా చేసినాడు. ఇంకా అభివృద్ధి కార్యక్రమం ప్రజలకి స్థలాలు కేటాయించినాడు, ఇండ్లు కట్టిస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా స్కీములు ఇస్తూ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉండే పరిస్థితి కూడా రాష్ట్రంలో చూస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఈరోజు ఉండే పరిస్థితి ఏం చేసినాడు? 2 ఏళ్ల పరిపాలనలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇలాంటి వాళ్ళంతా డాక్యుమెంట్ రైట్లను కాదు, వీళ్ళే కాదు, ఎవరినైనా కానీ ఇబ్బంది పెట్టుకుంటా ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇది ఎటు పోతుందో తెలీదు. ఏదున్నా అధికారం ఉందని చెప్పేసి అహంకారంతోనే ముందుకు పోతా ఉండే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జరుగుతుండే అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, రేపులు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని రకాలుగా చూస్తే కూడా రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉండే పరిస్థితి లేదు. ఇంక వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా కూడా రైతుల్లో అన్నీ కూడా బాగుపడే పరిస్థితి లేదు. మొన్ననే చూసినాం, ఇన్సూరెన్స్ కట్టించుకున్నాం అందరికి కూడా. మళ్ళీ పంట ముందు ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టించుకొని దాన్ని ఏదైనా కానీ మనం ఆలోచిస్తాం, కానీ పంట వేసిన తర్వాత ఎండిపోయిన పంటలు కూడా ఎండిపోయిన తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించుకుంటానంటే ఇంతకంటే ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో అర్థమయ్యే చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ వీళ్ళు బతుకులేమి, ఇప్పుడు వీళ్ళు డాక్యుమెంట్ రైట్లు బతికేం కావాలా? ఏదో కూర్చుంటామండి. దాదాపు 150 మంది ఆదంలో ఉన్నారు డాక్యుమెంట్ రైటర్లు అంతా. ఈ 150 మంది వాళ్ళ సంసారాలు ఎట్లా నడాలా, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ముందుకు పోవాలా, వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని చదివించుకోవాలా, మళ్ళీ ఇన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ప్రభుత్వం చేసింది. మళ్ళీ ఏదున్నా కూడా వీళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకోవాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదున్నా ఇప్పటికే మనం చూస్తూ ఉండే పరిస్థితిలో ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి పోతూ ఉండే పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఉన్న దాన్ని కూడా ఊడగొడితే వీళ్ళు ఎక్కడికి పోవాలా అనేది కూడా మేము మా పార్టీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు కనువిప్పు కలిగి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా చెప్తారు. అంత ఆయన అనేది ఒకటే, నేను డాక్యుమెంట్ రైట్లు రద్దు చేయలేదు, నేనే వాళ్ళ వృత్తిని రద్దు చేయలేదు చెప్పేసే చెప్తాను. ఇప్పటికదే చెప్తా ఉన్నాడు. ఏదున్నా మనం సేవా కేంద్రం పెడతా ఉన్నాం, సేవా కేంద్రం ద్వారా ఇటు చేసుకుంటే అటు చేసుకుంటే అంటే ఎవరైనా నేనైనా కూడా ఈయనటికి పోతాను. ఆడే లోపల సేవా కేంద్రం పోతాము, ఆడే త్వరగా రిజిస్ట్రేషన్ అవుతుంటే అక్కడికే చేయించుకుంటాం. కానీ డాక్యుమెంట్ రైటర్ ఎందుకు పోతాం మనము? ఎందుకంటే వీళ్ళు సేవలు అవసరమే, ఊరికే తమాషా ఆషామాషి కాదు. ఏదన్నా వాళ్ళు ఏందే ఏది కూడా సక్రమంగా చేసే పరిస్థితి ఉండదు. అందుకే ఏదున్నా కూడా దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి అన్ని విధాలుగా మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదేగా అన్ని కార్యక్రమాలు అదే చేస్తూ ఉన్నాడని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఉండే పరిస్థితుల్లో ఏదున్నా కూడా గత ప్రభుత్వంలోనే మంచి జరిగిందని చెప్పేసి ఇప్పుడు అనుకుంటా ఉన్నారు అంత ప్రజలంతా కూడా. చంద్రబాబు నాయుడు పరిపాలన గత 15 ఏళ్ళుగా 14 ఏళ్ళుగా చూస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళుగా చూస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏదన్నా అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసే పరిస్థితులు 2014లో చేసినాడు, 2024లో చేసినాడు. ఎందుకంటే జగన్ ఎదుర్కొనే పరిస్థితి లేకుండా కూటమిగా ఏర్పడి పనిచేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ అది ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అన్నాడు, ఆడున్నాడు కనపడ్డు. మళ్ళీ ఇవన్నీ ప్రశ్నించాలి కదా. ఈరోజు వీళ్ళకి అన్యాయం జరిగింది, మళ్ళీ ఏ విధంగా ఇట్లా చేస్తే ఎట్లుంటుంది ఏమని చెప్పేసి ప్రశ్నించాలి కదా. ఎక్కడైనా ప్రశ్నించే పరిస్థితి ఎక్కడైనా కనపడతా ఉందంటే ఎక్కడా లేదు. ఏదన్నా ఆయన కావాలనుకున్నాడు, కూటమితో కలిసినాడు, మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకున్నాడు, డిప్యూటీ సీఎం అయిపోయినాడు, ఎక్కడున్నాడు ఎవరు కనపడడం లేదని కూడా ప్రజలు అనుకోవడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏదున్నా కూడా ఏ కూటమిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయంలోన అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలి. ఈ విధంగా ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి. ఏదున్నా మన ఇష్టానుసారంగా నా ప్రభుత్వం నా ఇష్టం ఉన్నట్లుగా ఇప్పుడు నడుస్తూ ఉంది. రాష్ట్రంలో నడుస్తూ ఉండే పరిస్థితి ఏది ఉందంటే నా ఇష్టం, నా ప్రభుత్వం, నేను ముఖ్యమంత్రిగా నేను ఏం చేస్తానో ఎవరు అడిగే ప్రసక్తే లేదని చెప్పే పరిస్థితిలోనే
చేస్తాడు. ఎవరేం చేస్తారు? ఎవరితో చేత కాదు. ఎందుకంటే టైం వచ్చేవరకు అంతా వెయిట్ చేస్తారు. టైం వచ్చినప్పుడు వాళ్ళ సత్తా ఏమో చూపిస్తారు. వీళ్ళు లేనిదే ఏ ప్రభుత్వాలు లేవు. ప్రజలు లేనిదే, ఎవరు లేనిదే, ఏది లేనిదే, వాళ్ళు సపోర్ట్ లేనిదే ఏ ప్రభుత్వాలు కూడా రావు. అది తెలిసి కూడా ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉన్నానంటే ఇంకా ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితిలో మా డిమాండ్ ఏమంటే రాజమండ్రిలో సంబంధించిన ఏదైతే జీవో ఉందో రద్దు చేసి వాళ్ళకి మళ్ళా నేను వృత్తిని కల్పించాలని, అంటే వాళ్ళ వృత్తి యథావిధిగా కొనసాగించాలని చెప్తా. యథావిధిగా కొనసాగించాలి వాళ్ళకి. అప్పుడే ఏదైనా కానీ వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా వాళ్ళ 3 రోజులుగా చేస్తూ ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో ఎవరు మాట్లాడడంలే. ఎందుకంటే ఎవరు మాట్లాడకపోతే ఏ ఊరు అడగడం లేదని చెప్పేసి కూడా చంద్రబాబుని అనుకోవచ్చు. అందుకే మా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళకి న్యాయం చెప్పాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. 396 జీవో రద్దు చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ తప్పుని వెనక్కి తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం.